హలో అందరికీ. ఈరోజు నేను ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని, అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రకృతి వడిలో వెలిసిన పవిత్ర క్షేత్రం ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం. ఇది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలో ఉంది. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం. ఇది తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ ఆలయం అడవుల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల అమ్మవారిని వనదుర్గ అని పిలుస్తారు. ఏడుపాయల పేరు వెనుక కథ తెలుసుకుందాం. ఏడుపాయలు అంటే వాగులు, మంజీరా నదిలో కలిసే ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇది మహాభారతంలోని యజ్ఞం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు మరణానికి ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజేయుడు ఇక్కడ సర్పయాగం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రదేశంలో ఇప్పటికీ యజ్ఞానికి సంబంధించిన భస్మం కనిపిస్తుందని నమ్మకం. ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైన అమ్మవారు భక్తులను కాపాడుతూ కోరిన కోరికలు నెరవేర్చుతారని విశ్వాసం. ఈ ఆలయం సహజమైన రాతి నిర్మాణాలతో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జాతర జరుగుతుంది. నవరాత్రులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ సమయంలో వేలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని, మనసుకు శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ సంతానం కుండం అని ఉంది. దానిలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. కోరిన కోరికలు నెరవేరితే అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఇక్కడికి వచ్చాక మనస్సు చాలా ప్రశాంతంగా మారిపోయింది. మీరెప్పుడైనా ఏడుపాయల వనదుర్గ ఆలయానికి వచ్చారా? రాకపోతే తప్పకుండా ఒకసారి దర్శనం చేసుకోండి. మీకు వనదుర్గ అమ్మవారి ఆలయం వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని దేవాలయాల వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై వనదుర్గ అమ్మవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.